ఎందుకు వ్యవసాయం చేయాలనిపించింది మీకు? అప్పట్లో చదువు అవ్వలేదు మేడం. ఇంకేమేమి పంటలు వేస్తారు మీరు? అప్పుడైతే ఫస్ట్ టమాటా, క్యాబేజ్, క్యారెట్, ఇవి చామంతి వాడినాం. ఫస్ట్ ఒక 10 ఏళ్ళు చామంతి వాడినాం. ఏ కూలీల పేరు నుంచి మరి బీట్రూట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? బీట్రూట్ 8 సంవత్సరాలు అవుతుంది. వాటి బీట్రూట్ 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల కింద కూలీలు తక్కువ ఉండే, లేబర్ తక్కువే. అప్పుడు లక్కీ వాడినాం. ఎక్కువ లక్కీ వస్తుండే, సబ్సిడీ వస్తుండే అప్పుడు. ఇప్పుడు సబ్సిడీ లేదు. ఇప్పుడు దీనికి సబ్సిడీ లేదా అండి? ఏం లేదు మేడం, సబ్సిడీ లేదు. బీట్రూట్ కి లేదు లేదు. దేనికి లేదా? దేనికి లేదు. మీరు బీట్రూట్ ఒక 8 సంవత్సరాల నుంచి వేస్తున్నాను అన్నారు. మీకు ఎప్పుడైనా నష్టాలు వచ్చాయా? ఎప్పుడైనా సమస్యలు ఎదురయ్యాయా ఈ పంటలో? పంటలు అంటే ఇప్పుడు మేము జూన్లో అప్పుడు మడిగట్టి పడుతుంది. స్ప్రింక్లర్ లేనప్పుడు మడిగట్టి సాగు చేసినప్పుడు లాభం ఉండే. అప్పుడు అంటే కొంత వాడుతుండే. అప్పుడు 3-6 గంటల కరెంట్ ఉండే కాబట్టి దానికి కొంచెం ఒక 5 ఎకరా 10 ఎకరా వాడుతుండే. ఆ టైంలో రేట్ ఉండే 400 దాకా అమ్మినా. అంటే ఒక పల్ల 4000 పల్ల అమ్మినాం. 4,800 దాకా అమ్మింది. హైయెస్ట్ అంటే 480 రూపాయలకు మనం అట్లా అమ్మింది. ఓకే, అయితే మీరు 8 సంవత్సరాల నుంచి బీట్రూట్ వేస్తున్నా అంటున్నారంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. ఈ పంట మీద అవగాహన చాలా వరకు ఉండుంటుంది. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు బీట్రూట్ పంట వెయ్యాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? చేయొచ్చు మేడం. ఇది ఏప్రిల్ అతికిస్తే మంచి రేటు. ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ 15 వరకు అతికితే అప్పుడు మంచి రేట్ వస్తుంది. జూన్ జూలైలో మంచి రేట్ ఉంటుంది. మళ్ళీ నవంబర్ అంటే వానకాలం ఉంటుంది కాబట్టి వానకాలంలో ఎక్కువ నీరైనా పడిపోతుంది. జర గడమి ఉన్న చేనులు అయితేనే అనుకూలంగా ఇస్తాయి. అట్లని వానకాలం కంటే ప్రిపేర్ చేయం, తక్కువ ఎక్కువ ఏప్రిల్ చూస్తాము. ఈసారి ఇప్పుడు వేసాం. అయితే వానాకాలంలో ఎక్కువ వెయ్యము అని అంటున్నారు కదా, మరి దీనికి నీళ్ళు ఎక్కువ పడతాయా తక్కువే పడతాయా? తక్కువనే పడతాయి మేడం. తక్కువనే పడుతుంది. ఎండాకాలం అయితే నీళ్ళు ఎక్కువ పడతాయి. పొద్దుగల చూస్తే మంచి కొడితే పాడి చూస్తే వాడిపోయినట్టు. మీరేమో ఈ సీజన్లో బాగుంటుంది పంట అని అంటున్నారు. మనకి చూస్తే బీట్రూట్ ఈ ప్రతి సీజన్లో దొరుకుతూనే ఉంటుంది. మరి ఎందుకని అట్లాగా? ప్రతి సీజన్ దొరుకుతుంది అంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ ఉంటుంది మేడం. స్టోరేజ్ చేస్తారు కాబట్టి ఏ టైంలో అయినా కానీ మళ్ళీ దీన్ని తీసుకురానికి వస్తుంది. అట్లానే సంవత్సరం పొడవు పంట దొరుకుతుంది. ఎప్పుడైతే దొరకదో 10-15 రోజులు అటు ఇటు ఉన్నప్పుడు మే నుంచి జూన్ వరకు, జూలై ఆ టైంలో స్టోరేజ్ మాల్ వస్తుంది కాబట్టి మనం తీసే మాల్ మన రైతు ఉంటే రేట్ ఎక్కువ అమ్ముతుంది. అట్లానే అది స్టోరేజ్ మాల్ ఒకరోజు ఆగుతుంది. 3-5 డేస్ ఆగవచ్చు. థ్యాంక్ యూ అశోక్ గారు. బీట్రూట్ సాగుకి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.